అయితే నేను ఏదైతే రోజు మాట్లాడుతూ ఉన్నానో సంక్షేమ హాస్టళ్ళ గురించి రాష్ట్రం మొత్తం ఇదే విధంగా ఉందా, లేకపోతే కొన్ని జిల్లాలో ఈ విధంగా ఉందని చెప్పి వివిధ సందర్భాలలో నేను మా రిపోర్టర్స్తోని సమాచార చట్టం ద్వారా వివిధ జిల్లాలకు కూడా పెట్టడం జరిగింది. అలాగే ఇక్కడ మనం మాట్లాడినట్టయితే మంచిర్యాల జిల్లాలోని కేజీబీవీ హాస్టల్లో కూడా నేను ఆర్టీఐ ద్వారా అడగడం జరిగింది, కొన్ని విషయాలు అడగడం జరిగింది. దానికి సంబంధిత అధికారికి నేను పంపడం జరిగింది. వారు కేజీబీవీ స్పెషల్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వారికి పంపడం జరిగింది. ఇక్కడ ఇంతవరకు బాగానే ఉంది. కాకపోతే వారితో పాటు మిగతా సంక్షేమ హాస్టల్లో కూడా నేను పంపడం జరిగింది. పంపితే వారు నాకేం పంపించినారా అంటే, ఇగో మేము ఇందులో కూరగాయలు ఎన్ని కొంటా ఉన్నాం, పాలు ఎంత కొంటా ఉన్నాం, మేము పిల్లలకి ఇచ్చే మెను ఇది, మేము ఇంత ఖర్చు పెడతా ఉన్నాం అని చెప్పి ప్రతి నెల డాటా కూడా నాకు నెలకు ఒక 5,000, 4,000, 3,000, 10,000 అని చెప్పి లెక్కతో ప్రకారంగా సంతకం పెట్టి నాకు వారు పంపడం జరిగింది. అయితే ఇక్కడ సమస్య ఏమొచ్చిందా అంటే కేజీబీవీ హాస్టల్లో కూడా నేను పెట్టడం జరిగింది. ఇక్కడ పెట్టిన తర్వాత ఏమైందా అంటే వారు నాకు లిఖితపూర్వకంగా నాకు ఒక సమాధానం అనేది రాసి పంపడం జరిగింది. నాకు బాగానే ఉంది, లిఖితపూర్వకంగా నాకు సమాధానం రాసి పెట్టినారు, సంతోషంగానే ఉంది. నేను ఫస్ట్ లెటర్ తీసుకున్నాను, సర్లే వీరు రాసి పంపినారు అని చెప్పి తీసుకోవడం జరిగింది. అయితే నేనేం అడిగాను, మిగతా అంతా సేమ్ అడిగిన మ్యాటర్ అంతా వారు చెప్పినారు, కరెక్టే ఉంది. కానీ లాస్ట్ పాయింట్లో ఏమైనా అడిగానంటే, మీరు ప్రతి నెలవారీగా ఎంత ఖర్చు పెడతా ఉన్నారు, ఎంత స్టూడెంట్స్ ఉన్నారు, ఏం పెడతా ఉన్నారు అని చెప్పి డాటా కావాలని అడగడం జరిగింది. ఇక్కడ సమస్య మొదలైంది. ఈ మొదలైన సమస్యకు వారేం రాసినారా అంటే, ఇక్కడ కొన్ని ఉంటాయి, దేశంలో ఉన్న కొన్ని కేసులు ఉంటాయి కదా, గౌతమ్ కోఠారి కేసు వర్సెస్ ఎయిర్ ఇండియా కేసు అని, తర్వాత మహేంద్ర ప్రసాద్ వర్సెస్ డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ అని కొన్ని కేసెస్ ఉంటాయి. ఆ కేసెస్ నాకు ఇందులో పెట్టేసి ఈ కేసుల ప్రకారం మేము మీకు ఈ డాటా అనేది ఇవ్వడం కుదరదు అని చెప్పి నాకు లిఖితపూర్వకంగా వారు రాసి ఇవ్వడం జరిగింది. అయితే లిఖితపూర్వకంగా రాసి ఇచ్చినారు, వారు సంతోషంగానే తీసుకోవడం జరిగింది. రిజిస్టర్ పోస్ట్ పంపినారు, నేను తీసుకోవడం జరిగింది. కానీ ఇక్కడ వారి తర్వాత ఇంకో కేజీబీవీ నుంచి కూడా సేమ్ లెటర్ మళ్ళీ నాకు రావడం జరిగింది విత్ సేమ్ రైటింగ్. ఇక అంటే కొన్ని పదాలు అటు ఇటుగా అంటే ఎవరన్నా పిల్లలకి ఇచ్చి, కొంత చదువుకున్న పిల్లలకు 10th 10th పిల్లలకి ఇచ్చి ఇది ఒకసారి చూసి ఇందులో అంటే 2 లెటర్స్ సేమ్ కదా అన్న అని అడుగుతారు. ఎవరైనా చూసంటే 2 లెటర్స్ సేమ్ కదా అన్న అని అడుగుతారు. అట్లా 2 లెటర్స్ సేమ్గా ఉండడం జరిగింది. కొంత మార్పులు చేర్పులు జరిగినా కూడా ఇక నేనేం చెప్పలేను. పూర్తిగా ఇవైతే ఒక దగ్గర కూర్చొని రాసినట్టుగానే నాకు కనబడతా ఉంది. అయితే నేను ఒక విషయం చెప్పదలుచుకున్నా. ఇప్పుడు మంచిర్యాల జిల్లాలో కూడా 18 మండలాలు ఉంటాయి. 18 మండలాల్లో ఒక కేజీబీవీ యొక్క స్పెషల్ ఆఫీసర్లను అడగదలుచుకున్నాడు. ఏమనంటే, ఒకవేళ మీకు డాటా ఇవ్వను అనుకుంటే, సేమ్ ఇదే మ్యాటర్ గిట్ట మీరు రాయాలి అనుకుంటే మీరు కష్టపడకండి. దయచేసి నేనేం చెప్పదలుచుకున్నా అంటే, కష్టపడకండి. ఒక జిరాక్స్ పేపర్ తీసుకొని దాంట్లో మ్యాటర్ అంతా రాసి అందరు కలిసి ఒక దగ్గరనే సంతకం పెట్టి పంపండి. ఒక్కొక్క లెటర్ ఒక్కొక్క రిజిస్టర్ పోస్టుకు 100 రూపాయలు ఖర్చు అవుతుంది. కాబట్టి ఒకటే వైట్ పేపర్ మీద అంతా రాసి మ్యాటర్ రాసి సపరేట్ సేమ్ మ్యాటరే, ఎట్లాగో సేమ్ మ్యాటర్. ఎవరన్నా అంటే నేనేం మాట్లాడుతున్నా అంటే, ఇదే మ్యాటర్ గిట్ట మీరు రాయాలి అనుకుంటే ఒక పేపర్ మీద రాసేసి అందరు సంతకాలు పెట్టి మేము గ్రూప్గా కలెక్టర్ గారికో ఫిర్యాదుగో లేకపోతే ఇంకోటి ఏం చేస్తామంటే, ఒకటే లెటర్ రాసి అందరూ కింద సంతకాలు పెడతాం. అట్లే మీరు ఇదే లెటర్ గిట్ట రాయాలి నాకు పంపాలనుకుంటే మీరు సపరేట్గా ఇవన్నీ ఒక్కొక్క లెటర్ రాయకండి. నాకు ఇక ఒక లెటర్ రాసి మీరు 18 మంది లేకపోతే 5, 3, 2 సేమ్ లెటర్ రాయాలనుకున్న వారు ఖచ్చితంగా సంతకాలు పెట్టి నాకు పంపాలి. సపరేట్గా నేను తీసుకుంటా కదా, ఎందుకు బాధ అంతా నాకు, అంతే కదా. ఒక్కొక్క లెటర్ పెట్టడం ఎందుకు, సేమ్ రాయడం ఎందుకు, వాస్తవమే కదా. నేనేమంటున్నా అంటే, నాకు మీరు లెటర్ పంపించినారు, సంతోషంగా స్వీకరించి నేను అడిగినాను, మీరు చెప్పినారు, మీ తప్పేం లేదు, అడగడం నా తప్పు కూడా ఏం లేదు. నేనేం చేస్తానంటే, ఈ లెటర్లు ఇంకా 16 మండలాలు రావాలి నాకు, వీళ్ళందరూ కూడా ఇదే పంపుతారని చెప్పి నేను వెయిట్ చేస్తూ ఉన్నాను, ఆతృతతో చూస్తూ ఉన్నాను. చూసిన తర్వాత లోకాయుక్తలో అలాగే సీఎం రేవంత్ రెడ్డి గారి దగ్గర పర్సనల్గా కూర్చొని సిఎస్ గారు ఏం చెప్పినారా అంటే, ప్రతి ఒక్క హాస్టల్ని అధికారులు పర్యవేక్షణ చేయాలని చెప్పినారు. నేను సిఎస్ గారి దగ్గర పర్సనల్ అపాయింట్మెంట్ తీసుకొని, నా హైదరాబాదే కాబట్టి పెద్ద విషయం కాదు, నాకు 5 నిమిషాలు అపాయింట్మెంట్ తీసుకొని నేను పోయి కూర్చొని వారి దగ్గర అడుగుతాను, ఒక లెటర్ మీద రాపించుకుని వస్తాను. ఏమంటే, మరి నాకు ఇట్లా రాసినారు, మిగతా హాస్టల్ వాళ్ళు ఇచ్చినారు, వీళ్ళు ఎందుకు ఇవ్వలేదు మేడం,
ఏందని అడుగుతారు. రేవంత్ అన్న దగ్గర కూర్చొని కూడా సంబంధిత మినిస్టర్ దగ్గర ఏదైతే ప్రాజెక్ట్ డైరెక్టర్ ఉన్నారు దీని కేజీబీవీకి నాకైతే తెలుసు ప్రాజెక్ట్ డైరెక్టర్ ఉంటారని, వారి దగ్గర కూర్చొని నేను ఒక కాగితం మీద సంతకం పెట్టించుకొని ఎంక్వైరీ కూడా రాయించుకొని వస్తారు. కంపల్సరీ మీరు రాయండి. మీరు 18 మండలాల నుంచి లెటర్ పెట్టినాను, మీరు నాకు రాసి పంపండి, సంతోషంగా నేను స్వీకరించినాను. 100%గా నేను దీనికి తగిన న్యాయం నేను చేయగలుగుతాను. ఎందుకంటే అంతే కదా, ప్రతి లెటర్కు నేను తగిన న్యాయం చేయగలుగుతాను. తప్పకుండా పిల్లలకు న్యాయం చేయాలి. మీరు చాలా కష్టపడుతూ ఉన్నారు, న్యాయం చేస్తూ ఉన్నారు. దాంతోపాటుగా మెరుగైన సేవలు అందించడానికి నా వంతుగా నేను సాయం చేయడానికి నేను ఎప్పుడు కూడా ముందుంటాను. ఇంకొక విషయం తీసుకున్నట్టయితే అధికారుల పర్యవేక్షణ ఉండాలని చెప్పడం జరిగింది. అయితే దానికన్నా ముందు తర్వాత ఇంకొక విషయం చెప్తాను. నేను మోడల్ స్కూల్ గురించి కూడా పెట్టడం జరిగింది మంచిర్యాల జిల్లాలో కూడా. పెడితే ప్రతి అన్ని రాసినారు, అంటే మోడల్ స్కూల్ ఎన్ని ఉంటాయి ఏం కదా అని మొత్తం రాసినారు. లాస్ట్ పాయింట్ ఏం రాసిన అంటే రిక్వైర్డ్ ఇన్ఫర్మేషన్ నాట్ అవైలబుల్ ఇన్ ద ఆఫీస్ అని రాసిన. అంటే నేను అడిగిన ఇన్ఫర్మేషన్ వాళ్ళ ఆఫీసులో లేదట. హాస్టల్లో ఉన్నాయని తెలుసు నాకు, మా తర్వాత ఎంత పాలు పోతామని తెలుసు, తర్వాత ఏ ఏజెన్సీ అని తెలుసు, విజయ డైరీ అని, భవిత ఎంటర్ప్రైజ్ మంచిర్యాల భావన్ ఋషి అట, భవిత ఎంటర్ప్రైజ్ అని వీళ్ళు పాలు పోస్తారు మాకు ఏజెన్సీ వాళ్ళని, భవిత ఎంటర్ప్రైజ్ మంచిర్యాల ఆపరేటెడ్ బై శ్రీ భవన్ ఋషి అని చెప్పి వీరు కూడా భవిత ఎంటర్ప్రైజ్ వారు కూడా పాలు పోస్తామని చెప్తా ఉన్నారు. కానీ నేను అడిగిన ఇన్ఫర్మేషన్ పిల్లలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అడుగుతాడ వాళ్ళ ఆఫీసులో లేదని చెప్పి నాకు సంబంధిత జిల్లా విద్యాధికారి నుంచి పౌర సమాచార అధికారి గారు పంపినారు. అంటే వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ లేకుండానే, వాళ్ళ దగ్గర డాటా లేకుండానే వాళ్ళు పిల్లల దగ్గర అంటే పిల్లల యొక్క బిల్లులు తీసుకుంటా ఉన్నారు, బిల్లులు పాస్ అవుతూ ఉన్నాయి, అన్నీ జరుగుతూ ఉన్నాయి. మీరు గమనించండి మిత్రులారా. అంటే వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ లేదు కానీ అన్ని సక్రమంగానే జరుగుతూ ఉన్నాయి. చాలా అద్భుతమైన విషయం, చాలా గొప్ప విషయం. దీన్ని కాదనట్లేదు ఓపెన్గా. నేను అడిగాను, వారు లేదని చెప్పినారు, సంతోషమే. నేను దీని గురించి వేరుగా నెగిటివ్గానో లేకపోతే తప్పుగా మాట్లాడుతాను, గుర్తుపెట్టుకోండి. అయితే అధికార పర్యవేక్షణ ఉండాలని నేను చెప్పినప్పుడు అధికార పర్యవేక్షణ ఎట్లుండాలి అంటే నేను వస్తున్నా మీ హాస్టల్కి అని చెప్పినట్టుగా పోయినట్టు కాకుండా, ఏదో ఒకరోజు పోయి పిల్లల మధ్యలో కూర్చొని భోజనం చేసినట్టు కాకుండా, ఒకరోజు నిద్ర ఉపక్రమించినట్టు కాకుండా, సంబంధిత ఎమ్మెల్యేలు పోయినట్టుగా లేకపోతే అధికారులు పోయినట్టు కాకుండా ఆకస్మిక తనిఖీలు చేయాల్సిన అవసరం ఉంటుంది. ఆకస్మిక తనిఖీల లోపల బాగా మీరు ఏమిస్తున్నారు, ఏం కథ, అదొక డాటా అయింది, డాటా మొత్తం వెరిఫికేషన్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. చూసిన తర్వాత సంబంధిత అధికారిని అక్కడి నుంచే తప్పు అని జరిగితే అక్కడే సస్పెండ్ చేయాల్సిన అవసరం కూడా ఉంటుంది ఇక్కడ. అంతేగాని ఏదో ఒక రోజు పోయి భోజనం చేసి చాలా అద్భుతంగా ఉందని చెప్తే ఇక్కడ నమ్మేవారు కూడా ఎవరు లేరు, ఉంటుందని కూడా మేము ఆశించట్లేదు. ఎందుకంటే కొన్ని హాస్టల్ గురించే మాట్లాడుతున్నాం మిత్రమా, అన్ని హాస్టల్ గురించి నేను మాట్లాడుతున్నాను ఇక్కడ. సరే గొప్పగా నడుస్తుంది కావచ్చు, సంతోషమే, పోండి చూడండి. అధికారులకు కూడా ఉంటుంది కదా, అయ్యో ఒక కలెక్టర్ గారు వచ్చినారు, ఒక ఆర్డీఓ గారు వచ్చినారు, ఒక ఎంఆర్ఓ గారు వచ్చినారు, ఎమ్మెల్యే గారు వచ్చినారు, ఎంపీ గారు వచ్చినారు, అంటే వాళ్ళు ఆశిస్తారు కదా. మేము అడిగేది ఒక్కటే, సంక్షేమ హాస్టళ్లలో అనేక రకాలుగా పిల్లలు అనారోగ్యం పాలై హాస్పిటల్ పడుతూ ఉన్నారు. ఎందుకు పడుతూ ఉన్నారు, డాటా ఏముంది అక్కడ, ఏం పెడుతున్నారని చెప్పి నేను ఎంక్వైరీ కోసం ఆర్టీఐ పెట్టడం జరుగుతుంది. నా సొంత లాభం కోసమో లేకపోతే ఇంకో దానికోసం కాదు. నా పిల్లలేమో అక్కడ చదువుతలేరు, అక్కడ ఎందుకు అనారోగ్యం పాలవుతూ ఉన్నారు, ఏమవుతూ ఉందన్న ఉద్దేశంలోనే నేను ఇది ఆర్టీఐ పెట్టడం జరుగుతూ ఉంది. ఆర్టీఐ అడిగితే దేశంలో ఉన్న కేసుల గురించి నాకు రాసి పంపితే చాలా విచిత్రంగా నాకు కనబడతా ఉంది. ఇబ్బంది ఏం లేదు, నేను మళ్ళీ సంబంధిత అప్పీల్ అధికారి కూడా పెడతాను, సంబంధిత డేటా నేను తీసుకుంటాను 100%గా. కాకపోతే హైదరాబాద్లోనే నేను వారితో కూర్చొని కూడా రాపించుకుంటాను. మనకు కూడా ఎటువంటి ఇబ్బంది లేదు. రోజు కొంచెం డైలీ సీరియల్ లాగా, సస్పెన్స్ లాగా రోజు కొంచెం మనకి ఇన్ఫర్మేషన్ వస్తుంది. మనం రోజు కొంచెం మన ప్రేక్షకులకు చెప్తాం. అంటే ఏమి తెలియకుండా మాట్లాడే వ్యక్తిని అయితే నేను కాదు, ఏమి తెలియకుండా మాట్లాడే వ్యక్తిని అయితే కాదు. నేను జర్నలిజం కొత్తలో మా మిత్రుడు ఒక మాట చెప్పినాడు, అరే నువ్వేమనుకుంటున్నావురా, 5 కిలోలు చికెన్ తెచ్చుకుంటే లెగ్ పీసులు మాయం చేసే కాలం రా, ఇది పీసులు మాత్రం ఉంచి లెగ్ పీసులు మాయం చేసే కాలం రాదని చెప్పినాడు. ఇక అర్థమైందా నేను చెప్పేది? అంటే అట్లా లోకం తీరట్లుంటుందిరా, నువ్వు అంటే అంత మంచిగా ఉందని నువ్వు ఎట్లా అనుకుంటావురా, మంచిగా ఉందని ఎట్లా భావిస్తూ ఉంటావు అని చెప్పినాడు. నేను అంత మంచిగా ఇప్పటికి కూడా నేను అంటా ఉన్నాను, నేను అంత మంచిగానే ఉంది అని చెప్తున్నాను ఇక్కడ కూడా, అంతే కదా. కాకపోతే నేను కూడా అంటే రేపు పొద్దున నా ఛానల్లో నేను గొప్పగా చెప్పాలనుకుంటున్నా ఏమని, అరే ఈ హాస్టల్ చాలా అద్భుతంగా నడుస్తూ ఉంది, షెడ్యూల్ కులాల వారు పంపించినారు, నేను అద్భుతంగా ఉందని చెప్పినాను, ఇదే స్టేజ్ మీద మాట్లాడినాను, అంతే కదా.
కొంత ఇన్ఫర్మేషన్ నాకు రాలేదు, ఇది ఇన్ఫర్మేషన్ నాకు రాలేదు కాబట్టి ఇది ఎందుకు పంపలేదు అడిగి మీరు నెల నెల వారిగా వాళ్ళకి ఏం పెడుతున్నారో పంపినారో చాలా అద్భుతంగా ఉంది అని చెప్పడం జరిగింది. టెండర్ విషయంలో నేను ఒక మాట మాట్లాడడం జరిగింది తప్ప వారి యొక్క అద్భుతంగా నెల నెల కాపీ నాకు పంపడం జరిగింది. చాలా అద్భుతంగా ఉంది. మీరెందుకు నాకు వైట్ పేపర్ మీద రాసి పంపుతూ ఉన్నారు? మీ దగ్గర డేటా ఉంటుంది కదా, పిల్లల డేటా ఉంటుంది, ఏం పెడుతున్న డేటా ఉంటుంది, దీనికి కేసులు దాకపోవడం ఎందుకు? మీరు రాసి ఇవ్వచ్చు కదా నాకు. సంబంధిత జిల్లా కలెక్టర్ గారికి ఇవ్వండి, ప్రతి నెల సబ్మిట్ చేయండి. అంతేగా సార్, మేము ప్రతి నెల మేము ఇది చేస్తున్నాం, ఇది పెడతా ఉన్నాం పిల్లలకు, మేము ఇంత పాలు పోస్తూ ఉన్నాం, ఏ ఏజెన్సీ నుంచి తీసుకుంటా ఈ కూరగాయలు పెడతా ఉన్నాం, వీళ్ళు ఏజెన్సీ వాళ్ళు తెచ్చిస్తున్నారు అంటే జిల్లా కలెక్టర్ గారు సబ్మిట్ చేయండి ప్రతి నెల. అంతే కదా. నేను ఏమంటున్నా, అధికారుల పర్యవేక్షణ కూడా ఉండాలని కోరుతా ఉన్నాం. వరుస కథనాలు రాబోతా ఉన్నాయి. ఇంకా 16 మండలాల నుంచి రావాలి, నాకు వెయిట్ చేస్తూ ఉన్నాను. మండల స్కూళ్ళ గురించి డేటా లేదట, పాపం వాళ్ళ డేటా లేదు కాబట్టి జిల్లా కలెక్టర్ గారినే డేటా కోసం అడగదలుచుకున్నాం. మేము అడుగుతాం కూడా. లేదంటే వారికి దీనికి అధికారం ఉండదు అంటే ఖచ్చితంగా స్టేట్లో ఉన్న ఎవరైతే దీనిపైన అధికారం ఉంటారో వారిని అడగడానికి మేము సిద్ధంగా ఉన్నాం. చూస్తూనే ఉండండి V9, మళ్ళీ కలుద్దాం, మళ్ళీ మాట్లాడదాం.